కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేక కీటోన్లను కార్బోహైడ్రేట్లు అంటారు. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేక కీటోన్లను కార్బోహైడ్రేట్స్ అంటారు. కార్బోహైడ్రేట్ల రుచి ఆధారంగా చక్కెరలు, చక్కెరలు కానివి అని వర్గీకరణ చేస్తారు. క్రింది వానిలో ఏది అత్యంత తియ్యనైన చక్కెర? సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మాల్టోజ్. ఫ్రక్టోజ్ అనేది అత్యంత తియ్యనైన చక్కెర. జల విశ్లేషణ పట్ల కార్బోహైడ్రేట్ల ప్రవర్తనను ఆధారంగా చేసుకుని 3 రకాలుగా వర్గీకరించారు. మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్లు. జల విశ్లేషణ వలన అధిక సంఖ్యలో మోనోసాకరైడ్లను ఏర్పరచగల కార్బోహైడ్రేట్లను పాలీసాకరైడ్లు అంటారు. జల విశ్లేషణ వలన అధిక సంఖ్యలో మోనోసాకరైడ్లను ఏర్పరచగల కార్బోహైడ్రేట్లు పాలీసాకరైడ్లు. మోనోసాకరైడ్లకు ఉదాహరణ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజ్. ఆలిగోసాకరైడ్లకు ఉదాహరణ సుక్రోజ్, మాల్టోజ్. ఆలిగోసాకరైడ్లకు ఉదాహరణ సుక్రోజ్, మాల్టోజ్. పాలీసాకరైడ్లకు ఉదాహరణ పిండి పదార్థము సెల్యులోజు. క్రింది వానిలో పాలీసాకరైడ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. పిండి పదార్థం. పిండి పదార్థం అనేది పాలీసాకరైడ్. గ్లూకోజు, ఫ్రక్టోజు మోనోసాకరైడ్. సుక్రోజ్ వచ్చి ఆలిగోసాకరైడ్. ఆల్డోజులు అనగా పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లను ఆల్డోజ్ అంటారు. హెక్టోజ్ నందు గల కార్బన్ల సంఖ్య 6 కార్బన్లు. కీటోన్ ప్రమేయ సమూహం గల కార్బోహైడ్రేట్లను కీటోజులు అంటారు. ఆలిగోసాకరైడ్ల యందు మోనోసాకరైడ్ల సంఖ్య 2 నుంచి 9. ఆలిగోసాకరైడ్ నందు మోనోసాకరైడ్ల సంఖ్య 2 నుంచి 9 వరకు ఉంటాయి. నెక్స్ట్, 1 గ్రాము పదార్థం వినియోగింపబడినప్పుడు అది అందజేయు శక్తిని దాని కెలోరిఫిక్ విలువ అంటారు. గ్లూకోజ్ యొక్క కెలోరిఫిక్ విలువ 3.81 kcal/g లేక 686 kcal/mol. గ్లూకోజ్ యొక్క కెలోరిఫిక్ విలువ 3.81 kcal/g లేక 686 kcal/mol. టోలెన్స్ పరీక్షలో బూడిద రంగు గల అవక్షేపము సిల్వర్ హైడ్రాక్సైడ్ AgOH. టోలెన్స్ పరీక్షలో బూడిద రంగు గల అవక్షేపము సిల్వర్ హైడ్రాక్సైడ్ AgOH. టోలెన్స్ పరీక్షలో గ్లూకోజు క్షయీకరణం చెందించేది Ag+ అయాన్ను Ag లోహంగా. Ag+ అనగా సిల్వర్ అయాన్ను సిల్వర్ లోహంగా క్షయీకరణం చెందిస్తుంది. చెరుకు రసాన్ని తీసివేసిన తర్వాత ఏర్పడు చెరుకు పిప్పిని బగాసే అంటారు. డెఫెకేషన్ నందు చెరుకు రసానికి కలిపే పదార్థము కాల్షియం హైడ్రాక్సైడ్. డెఫెకేషన్ నందు చెరుకు రసానికి కలిపే పదార్థము కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. చెరుకు రసంలో గల ఆమ్లత్వాన్ని తొలగించుటకు కలిపే పదార్థము కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. మొలాసిస్లో చక్కెర శాతము 50%. మొలాసిస్లో చక్కెర శాతము 50%. ఈ క్రింది వానిలో ఏది చక్కెర పరిశ్రమల్లో ఉప ఉత్పన్నం కాదు? బగాసే, ప్రెస్ మడ్, చక్కెర, మొలాసిస్. చక్కెర అనేది ఉప ఉత్పన్నం కాదు. అంటే బగాసే, ప్రెస్ మడ్, మొలాసిస్ 3 కూడా చక్కెర పరిశ్రమల్లో వచ్చే ఉప ఉత్పన్నాలు. డాష్ను ఉపయోగించి స్ఫటికాలను చక్కెర ద్రావణం నుండి వేరు చేస్తారు. సెంట్రిఫ్యూజ్ను ఉపయోగించి స్ఫటికాలను చక్కెర ద్రావణం నుంచి వేరు చేస్తారు. చెరుకు గడల యందు ఉండు చక్కెర భార శాతము 11 నుంచి 15%. చెరుకు గడల యందు ఉండు చక్కెర భార శాతము 11 నుంచి 15%. బగాసేను ఇంధనముగాను గట్టి కాగితములకు ఉపయోగిస్తారు. బగాసేను ఇంధనముగాను గట్టి కాగితములకు ఉపయోగిస్తారు.
ఎక్కువైన సున్నమును తొలగించుటకు చక్కెర ద్రావణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపుటను కార్బనేషన్ అంటారు. ఎక్కువైన సున్నమును తొలగించుటకు చక్కెర ద్రావణంలోకి కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపడాన్ని కార్బనేషన్ అంటారు. సల్ఫర్ డయాక్సైడ్ వాయువును పంపి చక్కెర ద్రావణం నుండి మిగిలిన సున్నమును తొలగించే విధానాన్ని సల్ఫిటేషన్ అంటారు. సల్ఫర్ డయాక్సైడ్ వాయువును పంపి చక్కెర ద్రావణం నుంచి మిగిలిన వాయువును తొలగించే విధానాన్ని సల్ఫిటేషన్ అంటారు. డెఫెకేషన్, కార్బనేషన్, సల్ఫిటేషన్ల వల్ల ఏర్పడే అవక్షేపాలను ప్రెస్ మడ్ అంటారు. డెఫెకేషన్, కార్బనేషన్, సల్ఫిటేషన్ల వల్ల ఏర్పడే అవక్షేపాలను ప్రెస్ మడ్ అంటారు. ఇప్పుడు మనకి బగాసే, ప్రెస్ మడ్ వచ్చింది. ఇంకా మొలాసిస్ రావాలి. బగాసిస్ ఏంది? చెరుకు రసాన్ని తీసిన తర్వాత ఏర్పడు చెరకు పిప్పిని బగాసే అన్నాము. డెఫెకేషన్, కార్బనేషన్, సల్ఫిటేషన్ల వల్ల ఏర్పడే అవక్షేపాలను ప్రెస్ మడ్ అన్నాం. డెఫెకేషన్ అంటే ఏంటి? చెరుకు రసంలో ఉండే ఆమ్లత్వాన్ని తొలగించడానికి కలిపే పదార్థాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నమాట. ఈ పద్ధతినే డెఫెకేషన్ అంటారు. అలాగే ఎక్కువైన సున్నాన్ని తొలగించుటకు కార్బన్ డయాక్సైడ్ వాయువును చక్కెర ద్రావణంలోకి పంపుతారు. దాన్ని కార్బనేషన్ అంటారు. అట్లాగే ఇంకా చక్కెర ద్రావణం నుంచి మిగిలిన సున్నాన్ని తొలగించడానికి సల్ఫర్ డయాక్సైడ్ వాయువును పంపుతారు. దాన్ని సల్ఫిటేషన్ అంటారు. ఇలా ఈ 3 పద్ధతుల వల్ల ఏర్పడే అవక్షేపాలని ప్రెస్ మడ్ అంటారు. ప్రెస్ మడ్ ఎరువుగా ఉపయోగిస్తారు. ప్రెస్ మడ్ను ఎరువుగా ఉపయోగిస్తారు. బగాసేని ఎలా ఉపయోగించారు? ఇంధనంగా గట్టి కాగితం తయారీకి ఉపయోగించారు. అదే ప్రెస్ మడ్ను ఎరువుగా ఉపయోగిస్తారు. శుభ్రపరిచిన చెరుకు రసాన్ని పారదర్శక రంగు రసము అంటారు. శుభ్రపరిచిన చెరుకు రసాన్ని పారదర్శక రసం అంటారు. చక్కెర స్ఫటికాలను సెంట్రిఫ్యూజ్ సహాయంతో వేరు చేస్తారు. చక్కెర స్ఫటికాలను తొలగించిన చిక్కని నల్లని ద్రవము లభిస్తుంది. ఈ ద్రవాన్నే మొలాసిస్ అంటారు. చక్కెర స్ఫటికాలను తొలగించిన చిక్కని నల్లని ద్రవము లభిస్తుంది. ఈ ద్రవాన్ని మొలాసిస్ అంటారు. ఎంజైముల చర్య వల్ల పెద్ద అణువులు చిన్న అణువులుగా విడగొట్టబడే ప్రక్రియని కిణ్వన ప్రక్రియ అంటారు. ఎంజైముల చర్య వల్ల పెద్ద అణువులు చిన్న అణువులుగా విడగొట్టే ప్రక్రియను కిణ్వన ప్రక్రియ అంటారు. మొలాసిస్ను కిణ్వన ప్రక్రియకు గురిచేయుటకు ఈస్ట్ సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. మొలాసిస్ను కిణ్వన ప్రక్రియకు గురిచేయుటకు ఈస్ట్ సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈస్ట్ అనే సూక్ష్మజీవి కిణ్వన ప్రక్రియకు అవసరమగు ఇన్వర్టేజ్, జైమేజ్ అనే ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. ఈస్ట్ అనే సూక్ష్మజీవి కిణ్వన ప్రక్రియకు అవసరమగు ఇన్వర్టేజ్, జైమేజ్ అనే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇన్వర్టేజ్ ఎంజైము సుక్రోజ్ అణువుని విడగొడుతుంది. ఇన్వర్టేజ్ ఎంజైము సుక్రోజ్ అణువును విడగొడుతుంది. జైమేజ్ ఎంజైము గ్లూకోజ్ అణువును విడగొడుతుంది. కిణ్వన ప్రక్రియ నందు సుక్రోజ్ విడగొట్టబడి గ్లూకోజ్, ఫ్రక్టోజులుగా ఏర్పడును. కిణ్వన ప్రక్రియ నందు సుక్రోజ్ విడగొట్టబడి గ్లూకోజ్, ఫ్రక్టోజులుగా ఏర్పడును. ఆల్కహాల్ పరిశ్రమల్లో ఉప ఉత్పన్నము కార్బన్ డయాక్సైడ్. ఆల్కహాల్ పరిశ్రమల్లో ఉప ఉత్పన్నము కార్బన్ డయాక్సైడ్. కిణ్వన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడిన ఆల్కహాల్ ద్రావణాన్ని సాంకేతికంగా వాష్ అంటారు. కిణ్వన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడిన ఆల్కహాల్ ద్రావణాన్ని వాష్ అంటారు. 96% ఆల్కహాల్ను 4% నీటిని కలిగి ఉంటుంది. 96% ఆల్కహాల్ను వాణిజ్యపరంగా రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు. స్వచ్ఛమైన ఆల్కహాల్ను అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. ఆల్కహాల్ యొక్క ముఖ్య ఉపయోగము ద్రావణిగా ఉపయోగిస్తారు. రెక్టిఫైడ్ స్పిరిట్ నందు అబ్సల్యూట్ ఆల్కహాల్ను పొందుటకు కలిపే పదార్థము కాల్షియం ఆక్సైడ్ CaO. రెక్టిఫైడ్ స్పిరిట్ నుండి అబ్సల్యూట్ ఆల్కహాల్ను పొందుటకు కలిపే పదార్థము కాల్షియం ఆక్సైడ్ CaO. అసహజపరిచిన ఆల్కహాల్ త్రాగినచో వెంటనే కలుగు దుష్ఫలితము గ్రుడ్డితనము. కిణ్వన ప్రక్రియలో గ్లూకోజ్ నుండి ఏర్పడే పదార్థాలు ఇథైల్ ఆల్కహాలు, కార్బన్ డయాక్సైడు. కిణ్వన ప్రక్రియ నుండి గ్లూకోజ్లో ఏర్పడు పదార్థాలు
ఇథైల్ ఆల్కహాలు, కార్బన్ డయాక్సైడు. ఆల్కహాల్కు పిరిడిన్ లేక మిథైల్ ఆల్కహాల్ను కలిపి సరఫరా చేస్తే ఇట్టి ఆల్కహాల్ను అసహజ స్పిరిట్ అంటారు. ఆల్కహాల్కు పిరిడిన్ లేక మిథైల్ ఆల్కహాల్ను కలిపి సరఫరా చేస్తే అట్టి ఆల్కహాల్ను అసహజ స్పిరిట్ అంటారు. కార్బోహైడ్రేట్లు 2 లేక అంతకన్నా ఎక్కువ హైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్ సమూహాలను కార్బోహైడ్రేట్లు 2 లేక అంతకన్నా ఎక్కువ హైడ్రాక్సీ సమూహాలను కలిగిన ఆల్డిహైడ్ లేదా కీటోన్లను కనుగొన్నారు. కార్బోహైడ్రేట్స్ అంటే 2 లేక అంతకన్నా హైడ్రాక్సీ సమూహాలను కలిగిన ఆల్డిహైడ్ లేదా కీటోన్లని కనుగొన్నారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజులు తీపి రుచిని కలిగినందున వాటిని చక్కెరలు అంటారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజులు తీపి రుచిని కలిగినందువలన వాటిని చక్కెరలు అంటారు. సెల్యులోజు, స్టార్చు మొదలైన కార్బోహైడ్రేట్లు చక్కెరలు కానివి. అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజు అనేవి చక్కెరలు, సెల్యులోజు, స్టార్చ్ అనేవి చక్కెరలు కావు. బియ్యము, పప్పుధాన్యాలు, ఆలుగడ్డల్లో ఉండు కార్బోహైడ్రేట్లు చక్కెరలు కానివి. కార్బోహైడ్రేట్లని ఆల్డిహైడ్లు, కీటోన్ల ప్రమేయ సమూహాలుగా వర్గీకరించారు. మోనోసాకరైడ్లని జల విశ్లేషణ చేసి చిన్న కార్బోహైడ్రేట్లను పొందలేము. ఆలిగోసాకరైడ్లను జల విశ్లేషణ చేసి 2-9 మోనోసాకరైడ్లను యూనిట్లను ఏర్పరచవచ్చును. పాలీసాకరైడ్లకు సాధారణ నామము C6H10O5. పాలీసాకరైడ్ల సాధారణ నామము C6H10O5. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు గ్లూకోజును తయారు చేస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు గ్లూకోజును తయారు చేస్తాయి. గ్లూకోజును టోలెన్స్ మరియు బెండిక్ కారకముల చేత పరీక్షించవచ్చును. గ్లూకోజును టోలెన్స్ మరియు బెండిక్ట్ కారకముల చేత పరీక్షించవచ్చును. వస్త్రముల యందు కలప యందు ఉండు కార్బోహైడ్రేటు సెల్యులోజు. కార్బోహైడ్రేట్లు మనకు ఆహారము, వస్త్రము, నివాసములను ఇస్తాయి. గ్లూకోజు జీవ కణాలకు శక్తిని ఇస్తుంది. పిండి పదార్థాన్ని అయోడిన్తో పరీక్షించవచ్చును. పిండి పదార్థాన్ని అయోడిన్తో పరీక్షించవచ్చును. 6H2O + 6CO2 gives rise to సూర్యరశ్మి క్లోరోఫిల్ సమక్షంలో C6H12O6 + 6O2. ఇదే కిరణజన్య సంయోగ క్రియ. సూర్యరశ్మి మరియు క్లోరోఫిల్ సహాయంతో మొక్కలు ఆహారమును తయారు చేసుకును.